మంత్రతంత్రములతోన సిద్ధులతోన నిశ్చలమైన నిష్కల్మషమైన మనసుతోన జగన్మాతను సాధించగలిగే విధానమును వివరించి దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితాత్రిశతి నామార్థములు 24వ భాగము. లక్ష కోట్యండ నాయిక. లక్ష కోటి అండ నాయిక అను నామమునకు అర్థము లక్షల కోట్ల బ్రహ్మాండములను సృజించినది. ఇంతకు ముందు మనము వివరించుకున్నట్లుగా శ్రీ లలితాత్రిశతి స్తోత్రములోని ఏ పదము కాని చివరకు ఏ అక్షరము కాని వ్యర్థమైనది కాదు సరికదా, సంపూర్ణమైన అర్థముతో కూడి ఉన్నది. లక్ష అనేది కేవలము ఒక సంఖ్య కాదు, లక్షల కొలది అనగా అనేకమైన అనంతమైన అనే అర్థమును ఈ పదము సూచిస్తుంది. కోటి అనగా కోట్ల కొలది, అండములు అనగా బ్రహ్మాండములు. లక్షల కోట్ల బ్రహ్మాండములను పరమేశ్వరి జగదంబిక కేవలము తన కనుసన్నలతోనే సృష్టించింది. కేవలము లక్షల కోట్ల బ్రహ్మాండములను తన కనుసన్నలతోనే సృష్టించి ఊరుకోలేదు పరమేశ్వరి. ఆ బ్రహ్మాండములకన్నిటికీ తాను నాయికగా ఉన్నది. నాయకుడు లేదా నాయిక యొక్క లక్షణము ఏమిటి? తన రాజ్యము సుభిక్షమై ఉండేలాగా రాజ్యములోని ప్రజలందరినీ కూడా తన బిడ్డలలాగా లాలించి పాలించడము. జగన్మాత లలితాంబిక చేస్తున్న కార్యము అదే. అయితే తాను సృష్టించిన అనేకమైన బ్రహ్మాండములలోని ప్రజలకు వారు ఆచరించే కర్మలకు తగిన ఫలితములను ఆ తల్లి ప్రసాదిస్తుంది. కాబట్టి శ్రీ లలితాత్రిశతి స్తోత్రము జగన్మాతను లక్ష కోట్యండ నాయిక అనే నామముతో స్తుతించింది. అనేక మంది దేవతాగణములు, దిక్పాలకులు, నక్షత్రములు, సూర్య చంద్రాది నవగ్రహములు, అష్టదిక్పాలకులు, పాలపుంతలు, లక్షలాది చరాచర జీవరాశులు, స్థావర జంగమాదులతో కూడుకుని ఉన్న అనంతమైన బ్రహ్మాండ సమూహములకు కన్నతల్లి జగజ్జనని లలితాంబిక. జనని అన్న పదమునకు తల్లి అనే అర్థము, అనగా స్త్రీ రూపము. ఒక జీవికి జన్మనిచ్చే అధికారము కేవలము తల్లికి మాత్రమే ఉంటుంది. ఏ విధముగా ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లిలోని అండాశయములు విచ్చుకుంటాయో అదే విధముగా ఈ కోట్ల కొలది బ్రహ్మాండ సమూహములన్నీ కూడా ఆ తల్లి నుండి ఉద్భవించినవి. పరబ్రహ్మ స్వరూపమై ఈ సమస్త జగత్తులను సృష్టించిన శ్రీకృష్ణుని రూపమును మహాకవి పోతన శ్రీమద్భాగవతములోని మొదటి శ్లోకములోనే ఎంత అద్భుతముగా వివరించారో చూడండి. శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. లోకరక్షణకై అవతరించిన వాడు, భక్తులను పాలించుటయే కళ అయిన వాడు, దానవుల పీచమడచేవాడు, లీలావలోకనము చేతనే అనేక బ్రహ్మాండములను సృష్టించువాడు, యశోద ముద్దుబిడ్డ అయిన శ్రీకృష్ణుని నేను శ్రీకైవల్య పదము పొందుటకు ప్రార్థించుచున్నాను. లక్ష్యార్థ. జగన్మాత సాధకులకు అంత సులభ సాధ్యురాలు కాదు. మహామహా తపస్సులే ఏళ్ల కొలది కఠోర తపములాచరించినా కూడా ఆ తల్లి దర్శనము సాధ్యము కాలేదు. అంతెందుకు, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రాదులకు సైతము పరమేశ్వరి యొక్క దర్శనము సులభ సాధ్యము కాదు. కానీ అది అసాధ్యము కాదు.
ఒక లక్ష్యమును అర్థముగా స్వీకరించి తత్వమసి అన్న వేదాంత వాక్యమును అనుసరించి తత్ అనగా అది, త్వం నీవే, అసి అనగా అయి ఉన్నావు. సాధన చేయగా చేయగా ఒక జన్మలో కాకపోయినా ఎప్పటికైనా తల్లి సాధ్యురాలి. నీవెంత సాధన చేసినా నేను కరుణించను అనే కాఠిన్యమూర్తి కాదు కదా పరమేశ్వరి. అయితే అదే సమయంలో సులభ సాధ్యురాలు కూడా కాదు. ఎంతో శోధన ద్వారా మాత్రమే పరమేశ్వరుని తెలుసుకోవడం సాధ్యమవుతుంది. జగన్మాత చైతన్య స్వరూపిణి, పరమానంద స్వరూపిణి. ఆ తల్లిని చేరుకోవడానికి అడ్డదారులు ఏమీ ఉండవు. ఒక సమర్థుడైన సద్గురువును ఆశ్రయించి ఆయన ద్వారా తల్లి యొక్క తత్వార్థమును గ్రహించి యాచింపబడినది కాబట్టి ఆ తల్లి లక్ష్యార్థ అన్న నామముచే కీర్తించబడినది. బ్రహ్మైవేదమృతం పురస్తాద్ బ్రహ్మ, పశ్చాద్ బ్రహ్మ, దక్షిణత ఉత్తరేణ బ్రహ్మ అనగా అన్ని దిశలలోనూ అమృత స్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపమే నిండి ఉన్నది అనే లక్ష్యార్థముతో సాధన చేయదగినది పరమేశ్వరి. లక్షణాగమ్య గతనామమైన లక్ష్యార్థ. ఒక లక్ష్యమును అర్థముగా చేసుకుని సాధించినప్పుడే సాధ్యురాలు పరమేశ్వరి అన్న నామమును మరింత స్పష్టముగా వివరిస్తున్నది లక్షణాగమ్య అను నామము. ఈ లక్ష్యమును మరలా ప్రాకృతిక స్వభావము కల లక్షణము, జ్ఞాన స్వభావము కల లక్షణము అని రెండు రకములుగా విభజించవచ్చును. మంత్రములు మొదలైన వాటితో జగన్మాత ఆరాధన కొంతవరకు మాత్రమే ఫలితములను ప్రసాదిస్తుంది, కానీ పరిపూర్ణమైనది కాదు. అది సాధకుని ఆఖరుమెట్టు వరకు తీసుకువెళ్ళగల సామర్థ్యము గలది కాదు. చిత్తమును లేదా మనసును పరమేశ్వరిలో పూర్తిగా లయము చేయడానికి ఈ మంత్ర సాధన సరిపోదు. నిర్మలము, నిశ్చలము, నిష్కల్మషము అయిన పరబ్రహ్మ సాధనలో మంత్ర సాధన అనేది కేవలము మొదటి మెట్టు మాత్రమే. పరమేశ్వర సాధనలో ప్రథమ సోపానమైన మంత్రము సర్వకాల సర్వావస్థలలో మనసును ఈశ్వరునిలో లగ్నము చేయుటకు లయయోగము, ఆపైన హఠయోగము మొదలైనవన్నీ కూడా అనేక సోపానములై పరమేశ్వరి సాన్నిధ్యమునకు చేరుటకు తోడ్పడుతాయి. ఇటువంటి లక్షణములచే సాధింపబడినదే కాని ప్రాకృతిక సంబంధమైన ఆరాధనలచే అగమ్యమైనదవుటచే శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము జగన్మాతను లక్షణ అగమ్య, లక్షణాగమ్య అనే నామముతో కీర్తించినాయి. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో